Welcome my channel Jesus Marvel Ministries Bible Study. దేవుని జనాంగమా అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధు మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు అందరూ కూడా క్షేమాన్ని అనుభవిస్తూ అన్ని విషయాల్లో ఫలభరితంగా ఉంటా ఆశీర్వాదకరంగా చేయబడులాగా ఈ యొక్క ఉదయకాల సంబంధు దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని వినటానికి ప్రభు పాదముల చెంతకు మనందరం చేరి వద్దాం. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తూ వచ్చినప్పుడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుచున్నటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకుని వారి పాపమును బట్టి వారిని శిక్షించును. ఒక విధంగా ఇది వాగ్దానము కంటే మరి దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞలాగా ఉన్నదండి. ఈరోజు మనందరి జీవితాలను పరిశీలిస్తుంటున్నప్పుడు దేవుడు ఎంతగానో క్రమాన్ని ప్రేమించే దేవుడు. ప్రతి విషయంలో దేవుని ప్రజలైనటువంటి వారు క్రమమును నేర్చుకునేవారు ఉండాలి. ఇప్పుడు మన కాళ్ళకి అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. ఈ రోజున మన కాళ్ళతో మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏ స్థలాలకు వెళ్ళాలన్నా కానీ మనకి ఏ అడ్డు లేదు. ఎందుకంటే దేవుడు మన కాళ్ళు ఇచ్చున్నాడు కదా, మనకి చేతులు ఇచ్చున్నాడు కదా, మన కళ్ళు ఇచ్చున్నాడు కదా. మనకి ఏమీ అడ్డము లేకుండా ప్రతిదీ కూడా యథేచ్ఛగా మనం చేసేవారు ఉంటాం. అంటే ప్రియుడా, నీకు మనసుకు నచ్చినట్టుగా నీవేది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. కానీ ఒకానొక రోజున నువ్వు తీర్పులోకి వస్తావని మర్చిపోవద్దని దేవుని వాక్యం రాయబడతా వచ్చింది. అంటే దేవుడు మనకు కాళ్ళనిచ్చింది దేని కొరకు? అన్ని స్థలాలకు తిరగటానికే కదా. అని అడ్డు లేకుండా ఇష్టానుసారంగా అన్ని ప్రదేశాలకి మనం తిరగకూడదు. చూడండి, దేవుడు మన కాళ్ళు ఇచ్చినప్పుడు ఈ యొక్క కాళ్ళని మనం అదుపు చేసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఆయా స్థలాలకు వెళ్ళేటప్పుడు ఆలోచన చేస్తాం. కొంతమంది బలవంతం చేస్తుంటారు. ఏమని? రావచ్చు కదా, కొంచెం మీరు మా పక్కనుంటే చాలు అని పాపం చేస్తా చెడు స్థలాలకు వెళ్తా వారితో పాటు సహవాసాన్ని వదులుకోలేక కొంతమంది వారు పిలిచినప్పుడు వెళ్ళడానికి సందేహించకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఏమైందంటే ఇప్పుడు సినిమా థియేటర్స్కి, మందు షాపులకి, అలాగే మరి కొన్ని అపవిత్రమైనటువంటి స్థలాలకి, వ్యభిచారం జరిగే స్థలాలకి, ఎక్కడికైనా నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళే ప్రదేశంలో నువ్వు ఏ పాపము చేయకుండా ఊరికే కూర్చుంది కానీ రమ్మని పిలుస్తుంటారు. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, ఏం పర్లేదులే, నేను ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తిని కదా, ఆ స్థలాలకు వెళితే నా బ్రతుకు ఎందుకు పాడవుతుంది? అందుకనే మనము మన యొక్క ప్రదేశాలను ఎంచుకునేటప్పుడు కూడా మనం వెళ్ళే స్థలాలను బట్టి కూడా అపవిత్రత ఎక్కడైనా వచ్చి మనం ఎక్కడైనా శోధింపబడతామేమో దానిని కూడా చూసుకోవాలి. అంత మాత్రమే కాదు, అపవిత్రమైన స్థలాలు కాదు, మనం ఎక్కడ ఏం చేస్తున్నా కానీ ప్రతి విషయంలో కూడా మన కాళ్ళను అదుపు చేసుకోవాలి. దావీదు లాంటి వారు మిద్దె మీద తిరుగుతూ వచ్చాడు. మిద్దె మీద ఎందుకు తిరిగేది? రాజు అయ్యుండి మిద్దెల మీద తిరగటం ఏంది? ఆ మిద్దెల మీద తిరగటమే తన బ్రతుకుని పాడు చేస్తూ వచ్చింది. ఈరోజు నీ బ్రతుకులో ఏదైనా సరే నువ్వు పాడైపోవటానికి, నీవు ఎక్కడైతే మరి తిరుగులాటానికి ఇష్టపడతావు, చాలామంది కాలు నిలబడదు, అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటారు. ఇళ్ళమ్మడి తిరిగేవారు కొందరు. ఎందుకు ఇల్లు తిరిగితే? ఇప్పుడు ఒక పిల్లి కానీ ఇళ్ళమ్మడి తిరుగుతుంది చూడండి, అట్లాగా జంతువుల మాదిరిగా మనం ఇళ్ళమ్మడి తిరగకూడదండి. ఈ ఇళ్ళ వెంబడి తిరిగి ఆ ఇంట్లో విషయాలు, ఈ ఇంట్లో విషయాలు అని ఇవన్నీ తీసుకొచ్చి నీ హృదయంలో చేర్చుకొని చివరికి నీ బ్రతుకుని పాడు చేసుకుంటావు. కాలు నిలబడకుండా ఇళ్ళమ్మడి తిరగకూడదు. స్త్రీలైనటువంటి వాళ్ళారా, ముఖ్యంగా మీ గృహాల్లోనే మీరు ఉండండి. ఇతరితర గృహాలకి మీరు ఇళ్ళమ్మడి తిరగొద్దు, వాక్యం చెప్తా ఉంది. కనుక తిరిగితే పాడైపోతావు. ఏది అవసరమో, ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయకూడదో అదే క్రమం. ఈ క్రమాన్ని నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు ఆత్మీయంగా దేవుడు దీవిస్తాడు. అందుకే పరిశుద్ధంగా రాశాడు, యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి ఆ యొక్క అక్రమాన్ని జ్ఞాపకము చేసుకొనును అంటే చూడండి, ఏదైతే క్రమము కాదో, క్రమము కాని దానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అక్రమం. దేవుని ప్రజలైనటువంటి వారు ప్రతి చోట క్రమాన్ని నేర్చుకోవాలి. మందిరంలో క్రమం నేర్చుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు క్రమం నేర్చుకోవాలి.
దావీదు లాంటి వారైతే అంటారు, నేను నడుచుట, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకొనుట, నేను ఏం చేస్తున్నా నీకు తెలిసిపోతుందని. ఎప్పుడైతే పాపంలో పడద్రోయబడి తిరిగి లేచాడు అప్పుడు చెబుతున్నాడు ఆ మాటలు. ఏమని? అయ్యా, నేను లేచేటప్పుడు, చాలామంది నిద్ర లేచేటప్పుడు సరి క్రమం తెలియదు, పండుకునేటప్పుడు క్రమం తెలియదు, ఎట పెడితే అటు పడుకుంటుంటారు, కూర్చునేటప్పుడు క్రమం తెలియదు, ఎట పెడితే అటు కూర్చుంటుంటారు, దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో కూడా తెలియదు, నడిచేటప్పుడు క్రమం తెలియదు, రోడ్డు మీద ఎక్కడెక్కడో ఇటు పెడితే అటు నడుస్తూ ఉంటాడు. కనుక రోడ్డు మీద నడిచేటప్పుడు సరిగ్గా నడవకపోతే ఏమవుతుంది? ప్రమాదాలు జరుగుతాయి, చివరికి ఇబ్బంది పడతాం. కూర్చునేటప్పుడు సరి కూర్చోకపోతే ఏమవుతుంది? చూసేవారికి హేళనగా ఉంటుంది. పండుకునేటప్పుడు సరిగా పండుకోకపోతే ఏమవుతుంది? సరైనటువంటి నిద్ర ఉండదు. దేవుని బిడ్డలారా, కనుక దేనిలో అయినా ఒక క్రమం అనేది అవసరం. దేవుడు నిన్ను అందుకనే అన్ని చోట్లకి ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళి ఏది పెడితే చేసి ఎలా పెడితే అలా బ్రతకడానికి దేవుని ప్రజలవు నువ్వు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డవు నువ్వు. ఆయన ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి నేను పిలిచి ఉన్నాడు. అందుకనే మేలు కలుగునట్లు ఈ ప్రజలు నా నిమిత్తం ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కానీ వారు ప్రార్థన చేస్తే నేను వినను అంటున్నాడు. వారు ఉపవాసాలు ఉంటే వారి మొర నేను అంగీకరించను అంటున్నాడు. అలాగే వారు దహన బలును నైవేద్యాన్ని తీసుకొచ్చి నా దగ్గర అంగీకరిస్తారేమో అని తీసుకొచ్చి పెడితే అంగీకరించడు. కయ్యను అర్పణ అంగీకరించలే దేవుడు. ఎందుకంటే కయ్యను జీవితంలో క్రమం లేదు, దేవుడు అంగీకరించలా. నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో క్రమం కలిగిన వ్యక్తిగా ఉండి నువ్వు దేవునికి ఏదైనా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడికి కావాల్సిన డబ్బు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసేస్తే దేవుడు మనం ఏదైతే మన జీవితంలో మనం సంపదలోంచి తీసుకొచ్చి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే మనల్ని ఆశీర్వదిస్తాడని. అట్లా కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఏమి ఇవ్వకూడదని కాదు, నువ్వు ప్రార్థన చేయకూడదని కాదు, నువ్వు ఉపవాసం ఉండకూడదని కాదు. నువ్వు ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుడికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి. కానీ వీటన్నిటికీ ముందు ముఖ్యంగా దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే వ్యక్తిగత జీవితంలో క్రమము చాలా అవసరం. అట్లాంటి క్రమాన్ని మనం నేర్చుకోకపోతే ఆత్మీయంగా పతనమైపోతాం. అందుకే నైవేద్యములు అర్పించవలసినప్పుడు వాటిని అంగీకరించను. ఖడ్గం వలన, క్షేమం వలనైనా, తెగులు వలనైనా వారిని నాశనం చేస్తానని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. క్రమం లేని వారిని 3 రకాలుగా దేవుడు నాశనం చేస్తాడు. ఒకటి ఖడ్గము చేత, రెండవది క్షేమాన్ని కలగజేస్తాడు, నీ ఇంట్లో కొదవలు ఏర్పడతాయి, తర్వాత తెగుళ్ళు వస్తాయి. వాస్తవికంగా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని వాక్యం చెబుతున్నప్పటికీ నీ ఇంట్లో వచ్చి తెగుళ్ళ మీద తెగుళ్ళు వస్తాయి, రోగాల మీద రోగాలు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. అయితే ఈ దినములలో అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీరు క్షేమము కలగదు, ఈ చోట మీకు స్థిరమైన సమాధానం మీకు ఇచ్చిందని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారు. కానీ ప్రవక్తల చోట ఏం చెప్తున్నారు? మీకు ఖడ్గాలే రావు, మీకు క్షేమాలే కలగదు, మీకు ఎప్పటికీ స్థిరమైనటువంటి సమాధానం ఉంటుంది, మీ జీవితంలో ఎప్పుడు కూడా అసమాధానం అనేది ఏర్పడదు అన్నట్టుగా ప్రవక్తలు తమ నోట చెప్పుచున్నారు. అయితే యెహోవా అంటున్నాడు, ప్రవక్తల విషయం ఆలోచిస్తున్నప్పుడు ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆగలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనాలను, శకునములు, మాయాతంత్రము తమ హృదయంలో పుట్టిన వాటి అన్నిటి వంచనను ప్రకటన చేయుచున్నారు. చాలా జాగ్రత్తగానండి. ఈ రోజున వంచన ప్రకటనలు ఎక్కువైపోయినాయి. ఏంటి వంచన ప్రకటన? వారిని అసలు దేవాతి దేవుడు పంపలేదంట, వారితో మాట్లాడలేదు, వారికి దర్శనాలు చూపించలేదు. వారు శకునాలు, మాయా తంత్రాలు ఇట్లాంటివన్నీ కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు నీకేం కాదు, నీకు అసలు ఖడ్గమే రాదు, నీ జీవితంలో శకునమే లేదు, నీ జీవితంలో ఏమీ లేదు, క్షేమం లేదు, నీకు స్థిరమైన సమాధానం ఉంటుంది, నువ్వు ఎట్లా అక్రమంగా బతికినా నీకు ఏం కాదు అని ఎవరైనా ప్రవక్త వచ్చి నీకు చెప్తా ఉన్నాడంటే ఆ ప్రవక్త అబద్ధ ప్రవక్త. ఇది కూడా క్రమం నేర్చుకోవాలి మనం. ఈ రోజున ప్రవచనం అంటే ఎప్పుడు కూడా నిన్ను దీవించడానికే, నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేదే ప్రవచనం కాదు. ప్రవక్త నోట పలికే ప్రవచనం ఎట్లా ఉంటుందంటే మనిషి జీవితాన్ని సరిదిద్దటానికి,
భవిష్యత్తులో జరగబోయేది కేవలం ఆశీర్వాదమే కాదు కదా. భవిష్యత్తులో ఒక్కోసారి శాపగ్రస్తమైంది ఏదైనా జరగబోతున్నప్పుడు కూడా దేవుడు నిజమైన ప్రవక్తకు తెలియపరుస్తాడు. ఒకసారి ఇది జరుగుతుంది, ఇలా ఉంటావు, ఇలా ఆశీర్వదించబడతావు అని చెబుతాడు. నీ జీవితం అది జరగదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, అయ్యో ప్రవక్త చెప్పాడే మరి ఏం జరగలేదు, నువ్వు నమ్మటమే తప్పు. ఎందుకంటే ఆ చెప్పిన ప్రవక్త అబద్ధ ప్రవక్త అయి ఉండొచ్చు. జాగ్రత్తగా వింటున్నారా? ఉదయకాల సంబంధం ఆలోచిస్తే ప్రియమైనటువంటి వారులారా, మన వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క పరిశీలన, ఈ క్రమం నేర్చుకునే విధానం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రవక్తలు ఎందుకు ఇలా చెప్తున్నారు? ప్రవక్తల జీవితంలో ఏం జరుగుతుంది? ప్రవక్తలు ఎందుకు ప్రజలను ఆకట్టుకోవడానికి, వారి పబ్బం గడుపుకోవడానికి, వారి యొక్క జీవనం కొరకు, వారి వ్యక్తిగతమైన స్థితిని వారు ఆత్మీయంగా ఉండకుండా వారు ఎందుకు తప్పుడు మార్గాల్లో ఇట్లా చేస్తున్నారంటే, వారు మోసం, అది వారు చేసే మోసం కనుక వారు చేసే మోసానికి తగిన శిక్ష వారి మీదకి వస్తుంది. అక్కడ లేఖనాల్లో మనం పరిశోధిస్తున్నప్పుడు వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకు ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధుల్లో మరి పడవేయబడుదురు. కనుక నేను వారి చెడుతను వారి మీదకి రప్పించదును. వారైనా, వారి భార్యలైనా, వారి కుమారులైనా, వారి కుమార్తెలైనా పాతి పెట్టేవాడు ఎవడనూ లేకపోను. వారికి ఎంత శాపం అంటే కనీసం వారిని పాతి పెట్టేవాడు ఒకడు కూడా ఉన్నాడంట. అంటే సమాధి కార్యక్రమం కూడా సరిగ్గా జరగదు వాళ్ళకి. అంత చెడుతనం. వారిని, వారి భార్యలను, వారి పిల్లలను, వారి కుమారులు కుమార్తెల సమస్తాన్ని ఎట్లా చేస్తాను. అయితే వారి మాటలు విని వారి ప్రవచనాలు చెప్తున్నప్పుడు వాటిని నమ్మి మోసపోయేటువంటి వారు. అందుకనే దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని ఆత్మీయతలో కూడా, దైవ సంబంధమైనటువంటి ఆత్మీయత నేర్చుకునే విషయంలో కూడా మనం క్రమం పాటించాలి. ఎక్కడికి పెడితే అక్కడికి పోకూడదు. మీటింగ్లే కదా, అన్ని మీటింగ్లే. ఎక్కడ పెడితే అక్కడ పోయినప్పుడు ఏమవుతుందంటే, ఒక ఆత్మీయత అనేది, నువ్వు ఆత్మీయ క్రమంలో ఎదుగుతున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ అవుతావు. చెప్పకూడని విషయాలు ఎప్పుడైతే వారు మరి మోసపూరితంగా చెప్పి నిన్ను ఎక్కడ ఆకర్షితులుగా చేసుకొని నిన్ను నష్టపరుస్తున్నారో దాని విషయాన్ని నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలా. అందుకనే వారిని నేను పంపలేదు, వారితో నేను మాట్లాడలేదు, వారికి నేను దర్శనాలు చెప్పలేదు. అయినా కానీ వచ్చి నాతో దేవుడు మాట్లాడాడు, నన్ను దేవుడు పంపించాడు, నేను సేవకుణ్ణి, నేను ప్రవక్తని, నన్ను దేవుడు పంపించాడని చెప్తాడు. చెప్పి నీ భవిష్యత్తు నేను చెప్తానని నీ గురించి అన్ని విషయాలు చెప్తుంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు మోసపోయావా, నీ జీవితంలో పతనం అయిపోతావు. అందుకే దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది, నేను వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనులు కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది, ఘోరమైన గాయాల పాలైపోయింది, దివారాత్రం మానక వారి కన్నుల నుండి కన్నీరు గారుచున్నది. పొలంలోనికి పోతే అక్కడ ఖడ్గం, హతులైపోయిన వారు కనపడుతున్నారు. పట్టణంలో చూస్తే క్షామము చేత పీడితమైపోయిన ప్రవక్తలేమి, యాజకులేమి తాము ఎరుగని దేశమునకు పోవాలని ప్రయాణమైపోవచ్చున్నారు. కనుక అంత క్షామం, అంతా కూడా ఖడ్గము చేత హతమైపోయిన స్థితి, అంత నాశనకరమైన స్థితి, అంత నష్టాలు పాలైన పరిస్థితి చూడటానికి అంతా ఇట్లా కనిపిస్తుంది. కానీ ప్రవక్తల మాటలు నమ్మి మోసపోయి చివరికి వీరి బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి అని ఆ దినాల్లో ప్రవక్త అయిన ఇర్మియా గారు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని ప్రజలైనటువంటి దేవుని జనాంగమా, దేవుని వాక్యం చెప్తా ఉంది, సియోను నీకు అసహ్యం, మాకు చికిత్స దొరకనంతగా నీవేళ మమ్మను కొట్టితివి. చికిత్స లేని పరిస్థితులు, మేలేది కనబడట్లేదు, చికిత్స లేదు. యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాం. ఎప్పుడైతే నువ్వు దుర్మార్గతను, చెడుతనాన్ని, మీ పితరుల దోషాలని, తల్లిదండ్రులు చేసింది ఒక్కోసారి పిల్లల మీదకి వస్తూ ఉంటుంది, తల్లిదండ్రులు చేసిన తప్పిదాలను కూడా ఎప్పుడైతే ఒప్పుకొని దేవుని పాదాల చెంత మోకరిల్లి, ప్రభువా ఇదిగో నా జీవితంలో క్రమం లేదయ్యా, నా బ్రతుకును సరిదిద్దయ్యా, నా పితరుల దోషము నన్ను అడ్డుకుంటుందయ్యా, నేను చేసిన దోషాలు నన్ను అడ్డుకుంటున్నాయి, నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నానయ్యా, మమ్మల్ని త్రోసివేయొద్దయ్యా, ప్రశస్తమైనటువంటి నీ సింహాసనమును అవమానపరచొద్దయ్యా, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దాన్ని భ్రమపరచొద్దయ్యా. చూడండి, దేవుడు కొన్నిసార్లు నిబంధనలు చేసిన వాటిని కూడా, వాగ్దానాలు చేసిన వాటిని కూడా నెరవేర్చాలంటే నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో క్రమం ఉండాలి.
ఈ క్రమాన్ని నువ్వు ఎప్పుడైతే విస్మరిస్తావో ఆత్మీయంగా మరి పతనం అయిపోతాం. కనుక నీవే ఈ క్రియలని చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాం. దేవుడే సమస్తాన్ని జరిగిస్తున్నాడు. దేవుడే అన్ని రకాలుగా నిన్ను ఖడ్గానికి, అలాగే నీ జీవితంలో క్షేమానికి, అస్థిరమైనటువంటి జీవితానికి నిన్ను అప్పగిస్తున్నాడు. కనుక తెలుసుకొని దేవునికి లోబడి దేవుని పాదాల చెంతకరా. ఎవరెవరో ఏదో చెప్పారని ఎక్కడెక్కడికో పరిగెత్తమా, దేవుని పాదాల చెంతకరా. ప్రియమైన దేవుని జనాంగమా, కనుక ఈ రోజున నిజంగా ఆత్మచేత నడిపించబడేటువంటి వారికి ఏది సరైన వాక్యం, ఏది మన సరిదిద్దేది, ఏది మనల్ని వ్యక్తిగత జీవితంలో నెరవేర్పులోకి వస్తుంది. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, నాకేం అర్థం కావట్లేదు. ఎవరు చాలా రకాల మంది ఈరోజు సేవకులు, ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. అందరూ చెప్పేది వింటా ఉంటే నీవు ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే దేవుని పాదాల చెంత కనిపెడతావో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు నీకు తెలుస్తుంది. నీవు ఆత్మీయతలోకి వస్తావు. అబద్ధకులను నువ్వు అంగీకరించకుండా, మోసాల్లో చిక్కుకొనకుండా, ఆ అక్రమంలోకి నువ్వు పడిపోకుండా, ఆ మోసపూరితమైనటువంటి ఆ యొక్క బోధల్లోనూ, ఆ మోసపూరితమైన ప్రవక్తల్లో చిక్కుకొని చివరకు నువ్వు కూడా నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే పరిస్థితి నీకు రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. కనుక అటు రీతిగా దేవుని పాదాల చెంతకు వచ్చి దీవెనల వర్షం, అందుకే వర్షం కూడా దేవుడు కురిపించమంటేనే కురుస్తుందని ప్రవక్త చెప్తున్నాడు. దీవెనల వర్షం నీ మీద కుమ్మరించబడలాగా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో క్రమం నేర్చుకొని ఆశీర్వదించబడలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.